రోడ్ మ్యాప్ అడుగుతుంది. ఇందుకే ఇది భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్ కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న అంశాన్ని కూడా, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమీ జరగని అంశాన్ని ఒక అద్భుతమైనటువంటి కథను సృష్టించి గత ప్రభుత్వాన్ని మీద వేసినటువంటి ఒక అభండాన్ని ప్రజలందరూ నమ్ముతారు కాబట్టి, కోటాను కోట్ల మంది ప్రజల సెంటిమెంట్స్ దీనికి అటాచ్ అయ్యి ఉంటాయి కాబట్టి, లడ్డు అనేటువంటి వ్యవహారంలో ఏ విధమైనటువంటి అపశృతి జరగకపోయినా లడ్డూని అడ్డం పెట్టుకొని క్రిస్టియన్లకి, ముస్లిమ్స్కి, హిందువులకి ఒక గొడవ సృష్టించాలనేటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పన్నిన పన్నాంగంలో దాన్ని పాముగా మార్చి డైరెక్షన్, కథా, స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చేసినటువంటి అద్భుతమైన ప్లాన్లో 5.5 కోట్ల మంది ప్రజలు ట్రాప్ అయ్యారు. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ ప్రపంచంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి లార్డ్ వెంకటేశ్వరుని భక్తులందరూ కూడా మిమ్మల్ని క్షమించే ప్రసక్తి ఉండదు. ఈ పాపం మీ ముగ్గురికి కూడా తగులుతుంది, తగలాలి. ఇది వెంకటేశ్వరుని శాపంగా నేనైతే భావిస్తున్నా. ఎవరు సనాతన ధర్మం అంశం ఎందుకు వచ్చిందంటున్నా నేను ఎవరు కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కనకదుర్గమ్మ టెంపుల్ మెట్లు ఎవరు రమ్మన్నాడు? హిందువులందరూ రోడ్డు మీద ఎవరమ్మన్నాడు? అందరూ వచ్చి కొట్టుకుంటారు ఎందుకు రమ్మన్నారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏది ఇచ్చేది ప్రాయచిత్త దీక్ష ఎవరు చేయమన్నారు? ఎవరు ఇప్పుడు సనాతన ధర్మాన్ని, ఎవరు హిందూయిజాన్ని, ఎవరు ముస్లింస్ని, ఎవరు మక్కాని, ఎవరు మసీద్ని, ఎవరు చర్చి సంబంధించినటువంటి పోప్ జాన్ పాల్ని ఎవరన్నారు? మీరు మతాల గురించి మాట్లాడుతున్నారండి, మీరు కులాల గురించి మాట్లాడుతున్నారండి. మీరు హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్ మీరు వేరు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యింది, సిగ్గు లేకుండా నీచ ఉచ్చాలు మరిచి ఈ రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి అయినాను, ఒక సినిమా యాక్టర్ని తీసుకొచ్చి ఒక డైలాగ్ చెప్పేవాడిని తీసుకొచ్చిన ఉప ముఖ్యమంత్రి చేశారన్న ఉచ్చ నీచాలు మరిచి మీరు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో క్రిస్టియన్స్ని, ముస్లింస్ని, దళితుల్ని వేరు చేసి మీరు మాట్లాడుతున్నారు. అరే ఒక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని అందుకు కదా మీ జీవితం తయారైపోయింది. మీ జీవితం అలా తయారైపోయింది అందుకు కదా. ఇలా ఒకసారి సోషల్ మీడియా చూడండి, మీ గురించి ఎలా మాట్లాడుతున్నారు.